రోజు హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యే మురికి నీరు ఎంత అంటే 2000 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే. హైదరాబాద్లో ఉత్పత్తి అయ్యేది 2000 MLD. మా ప్రభుత్వం వచ్చినాడు 2014లో హైదరాబాద్లో సివరేజ్ ట్రీట్మెంట్ కెపాసిటీ కేవలం 700 MLD. అందుకే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం కలిపి 700 చిల్లర 730 745 సబ్జెక్టు కరెక్షన్. ఒక నిర్ణయం తీసుకొని జిహెచ్ఎంసీ పరిధిలో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేయాలి. ముందు మూసీని బాగు చేయాలి అంటే ప్రణాళికబద్ధంగా స్టెప్ వైజ్ పోవాలి. ముందు చేయాల్సిన పని చేయాలి, తర్వాత ఇల్లు గులగొట్టాలి, తర్వాత ఇంకో పని చేయాలి, తర్వాత ఆ పని చేయాలి. అందుకే ముందు హైదరాబాద్లోని 54 నాలాలలో, అది కుకట్పల్లి నాలా కావచ్చు, బుల్కాపూర్ నాలా కావచ్చు, మురికి నాలా కావచ్చు, ఇంకో నాలా కావచ్చు, వాటిపైన ఒక 31 STPలు కట్టాలి. దానికి దాదాపుగా 3866 కోట్లు మంజూరు చేశాము. ఈరోజు నేను చాలా సగర్వంగా సంతోషంగా మీతో చెప్తా ఉన్నాను. మొన్ననే మేము కుకట్పల్లిలో చూసి వచ్చాం. ఫతేనగర్లో 132 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ పూర్తయింది. రేపు పొద్దున 9:30కి 9 గంటలకి మేమందరం కూడా సిటీ శాసనసభ్యులం మా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గారి ఆహ్వానం మేరకి అందరం కూడా ఎల్బీ నగర్లోని నాగోల్లో 320 MLDల STP ఏదైతే మేము కట్టామో దాన్ని చూడడానికి వెళ్తా ఉన్నాం. ట్రయల్ రన్ జరుగుతూ ఉంది. అట్లా మొత్తం హైదరాబాద్లో మీరు చూసినట్టయితే దాదాపు 31 STPలు గ్రేటర్ హైదరాబాద్లో అన్నీ కూడా ఇవాళ కొన్ని పూర్తయినాయి, కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. పూర్తయిన వాటిని కూడా కొన్నిటిని మేమే ప్రారంభించాం. కోకాపేటలో ఆనాడు జూలై 1 రోజు 2023 అక్కడ సబితా ఇంద్రారెడ్డి గారు, నేను, అదేవిధంగా మా KP వివేక్ గారు, ఇంకా అప్పటి మేయర్ గారు, వీరందరూ కూడా కలిసి ఇనాగరేషన్ కూడా చేస్తున్నాం. అదే మాదిరిగా ఇంకా ఈ మధ్యనే రేవంత్ రెడ్డి కూడా నల్ల చెరువు మీద ఉప్పల్లో, నాచారంలో, ఉప్పల్లో వారు కూడా వెళ్ళి STPలు కూడా ఆయన కూడా ఇనాగరేట్ చేశారు. మొత్తంగా ఈ 31 STPలు పూర్తయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఈ 31 STPలు పూర్తయితే నల్లగొండకు కిందికి స్వచ్ఛమైన నీళ్లు పోతాయి. దీనిలో కొత్తగా రేవంత్ రెడ్డి ఇంకేదో చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఈ 31 STPలు పూర్తయితే కిందికి భువనగిరి కానీ, మునుగోడు కానీ, నకిరేకల్ కానీ, తుంగతుర్తి కానీ, సూర్యాపేట ప్రాంతంలో దశాబ్దాలుగా ఏ రైతులైతే కాంగ్రెస్ వల్ల, టీడీపీ వల్ల, వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, మూసిని మురికి కూపంగా మార్చడం వల్ల అవస్థలు పడ్డారో ఈ STPలన్నీ కూడా శరవేగంగా మనం పూర్తి చేసుకుంటే రాబోయే 2-3 నెలల్లో, ఎందుకంటే అన్ని కూడా 90% పూర్తయిపోయినాయి, చేసుకుంటే ట్రీటెడ్ వాటర్, రేపు నేను మీరు వచ్చినట్టయితే ట్రీటెడ్ వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో కూడా రేపు నేను మీకు చూపెడతాను. ఫతేనగర్లో మొన్న మేము చూసాము, రేపు ఎల్బీ నగర్లో కూడా మీకు చూపెడతాం. నాగోల్లో ట్రీటెడ్ వాటర్ సెకండరీ ట్రీట్మెంట్ తర్వాత శుద్ధమైన నీరు ఎట్లా ఉంటుందో కూడా మీకు చూపెడతాం. సో ఈ గావు కేకలు, పెడబొబ్బలు పెడుతున్న నల్గొండ మంత్రులు ఎవరైతే ఉన్నారో, నల్గొండకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి నేను చేసే విజ్ఞప్తి, కొద్దిగా మీ ముఖ్యమంత్రిలా కాకుండా విషయం తెలుసుకోండి, పరిజ్ఞానం పెంచుకోండి, అజ్ఞానాన్ని ఈ STPలు పూర్తయితే ఆటోమేటిక్గానే మూసీలో మీకు స్వచ్ఛమైన నీరు వస్తాయి. ఇందాక నేను చెప్పినట్టు 1100 కోట్ల రూపాయలతో కొండపోచమ్మ నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి గండిపేటలో పోస్తే మీకు స్వచ్ఛమైన ఉపరితల నీరు, సర్ఫేస్ వాటర్, మీకు పూర్తి స్థాయిలో శుద్ధమైన నీరు, ట్రీటెడ్ వాటరే కాకుండా, సివరేజ్ వాటరే కాకుండా పూర్తి స్థాయి గోదావరి స్వచ్ఛమైన జలాలు మీ నల్లగొండ పొలాలకు వల్లుతాయి. దానికి కొత్తగా 1,50,000 కోట్లు ఖర్చు పెట్టి స్కాములు చేయాల్సిన అవసరం, దోపిడీ చేయాల్సిన అవసరం లేదనే మాట నల్లగొండ రైతు బిడ్డలందరికీ, నల్లగొండ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మా గవర్నమెంట్లోనే ఆనాడు కోకాపేటలో కట్టిన 15 MLD ప్లాంట్ని కూడా ఆనాడు మేమే పోయి ఇనాగరేట్ చేశాము. ఈ పాటికి మా గవర్నమెంటే ఉంటే 100% ఆ ప్లాంట్స్ కూడా పూర్తయ్యేది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడం లేదు కాబట్టి ఆగింది. మేము తీసుకున్న మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దీనికి మూసీకి ఏం సంబంధం అంటే నాలాల మీద ఉండే ఎంక్రోచ్మెంట్స్ వల్ల కూడా కొన్ని చోట్ల ఆ కాలనీలు మునిగిపోవడాలు, ఇళ్లలోకి నీళ్ళు రావడం గతంలో మనం అక్టోబర్ 2020లో వర్షం బాగా పడ్డప్పుడు మనం చూసినాం. అందుకే ఒక 60 ప్రాజెక్టులు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో 985 కోట్లు అంటే దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఆనాడు 2020 వరదల తర్వాత SNDP phase 1 తీసుకున్న తర్వాత 60లో దాదాపుగా అన్ని కూడా కంప్లీట్ మేము చేశాం. దానివల్లనే ఇలా హైదరాబాద్లో నీళ్లు నిలిచి ఉండే పరిస్థితి లేదు. కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ మెజారిటీ ఏరియాస్లో ఈరోజు నీళ్లు నిల్వ ఉండడం లేదు. అంటే నిన్ననే ఈటెల రాజేందర్ గారు, బీజేపీ పార్లమెంట్ సభ్యుడు మల్కాజ్గిరి, ఆయన కూడా చెప్పారు, గత ప్రభుత్వం తీసుకున్న SNDP వల్ల ఇవాళ హైదరాబాద్లో నీళ్లు ఎక్కడికక్కడ నిల్వ ఉండడం లేదు, మంచి జరిగింది, ఫలితం వచ్చింది హైదరాబాద్కి అంటూ ఆయన చెప్పారు. మేము చాలా అంబిషియస్ టార్గెట్ పెట్టుకున్నాం. SNDP phase 2 కూడా తీసుకోవాలి, ఒక 5,000 కోట్లతో అనే నిర్ణయం తీసుకొని దాన్ని కూడా ప్రతిపాదించాము. దాన్ని మరి ఈ SNDP phase 2ని
ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, ఇన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పే గవర్నమెంట్ దాన్ని కూడా రద్దు చేసింది. ఒక్క నిమిషంలో నేను మీకు ఎస్ఎన్డిపి ఒక వీడియో చూపెడతాను. ఎస్ఎన్డిపి వల్ల ఏం లాభం జరిగిందని ఆ వీడియో దయచేసి మీరు మురికి నీరు ఉత్పత్తి అవుతా ఉంది. మరి ఆ మొత్తం మురికి నీటిని ట్రీట్మెంట్ చేయాలి, ట్రీట్మెంట్ చేసే నాలాల్లోకి, చెరువుల్లోకి వదలాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి పర్యావరణం మీద ఉండే ప్రేమ, హైదరాబాద్ నగరం మీద వారికి ఉండే శ్రద్ధ వల్ల 3,866 కోట్ల రూపాయలు, 1-2 కాదు, 3,866 కోట్ల రూపాయలతో మొత్తం హైదరాబాద్లోని 2,000 MLD మురికినీటి కోసం సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను కూడా మంజూరు చేసినారు. ఎస్ఎన్డిపి ప్లే చేయండి ఒకసారి. Let's play jail, let's go back to the presentation. కదా ప్రెజెంటేషన్కి వెళ్ళి సో ఒకవైపు ఎస్ఎన్డిపి, మరొక వైపు మూసీకంటూ 16,000 పైచిలకు కోట్లు, ఎస్ఎన్డిపికి ఆల్రెడీ ఖర్చు చేసింది దాదాపు 1,000 కోట్లు, మరొక 5,000 కోట్లు, మొత్తం కలిపితే 24-25,000 కోట్ల లోపే హైదరాబాద్ నగరంలో ముంపు లేకుండా, వరద లేకుండా, బురద లేకుండా ప్రక్షాళన చేస్తూ 100% సివరేజ్ చేస్తూ మంచి అర్బన్ మొబిలిటీ చేస్తూ పేదలకు అన్యాయం లేకుండా చేయవచ్చు. మీరు చూడండి ఒక్క నిమిషం. హైదరాబాద్లో ఎస్ఎన్డిపి పూర్తయిన తర్వాత మొదటి ఫేజ్ పూర్తయిన తర్వాత 985 కోట్లతో, ఇది ద హిందూ అనే పేపర్ రాసిన రిపోర్ట్, ఎస్ఎన్డి